శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం, తన బిడ్డలందరి కోసం కూడా ఒక చక్కటి శుభవార్తనైతే అందిస్తూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఎటువంటి సందేశాన్ని పంచుకోబోతున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా అండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బేటా, ఇప్పుడే ఇది వినమ్మా. రాబోయే సంక్రాంతిలోపు నువ్వు ఒక శుభవార్త వినేలా చేస్తాను. కొట్టి పారేయకుండా విను తల్లి. ఎందుకంటే నీకోసం స్వయంగా నీ తండ్రి తీసుకువచ్చిన శుభవార్త ఇది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు మరికొంతమంది బిడ్డలకు బాబాగారు ఒక అదృష్ట యోగాన్ని కల్పించబోతూ ఉన్నారు. తన బిడ్డలలో కొంతమందికి బాబాగారు అభయం ఇచ్చి ఉన్నారు. ఈ సంవత్సరాంతంలో మీ కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతానమ్మా. మీకు కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు. ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను మీకు అందిస్తాను అని. అదేవిధంగా ఈరోజు మరికొంతమంది బిడ్డలకు సంక్రాంతి రోజున ఒక మంచి శుభవార్తనైతే అందించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి ఏ బిడ్డల కోసం బాబాగారు ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నారు, ఆ బిడ్డలకు ఎటువంటి అదృష్ట యోగాన్ని కలిగించబోతూ ఉన్నారు, సాక్షాత్ ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డా, ఇప్పుడు నువ్వు మునుపటిలా లేవు కదా తల్లి. ఏదో కోల్పోయినట్లు, పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉన్నావు, అవునా? కష్టాలు నిన్ను కట్టిపడేస్తున్నాయి కదమ్మా. బాధలు బిగించేస్తూ ఉన్నాయి కదా. ఎటు చూసినా మోసాలే అని బాధపడుతూ ఉన్నావు, అవునా తల్లి? నేను బాగా నమ్మిన వారే నన్ను మోసం చేస్తూ ఉన్నారని కుమిలిపోతూ ఉన్నావు. అలాంటి సందర్భంలోనే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోతూ ఉన్నావు కదా. నీ జీవితాన్ని నువ్వే ఇప్పుడు నమ్మలేకపోతూ ఉన్నావు. ఈ తండ్రి చెప్పేది నిజమేనా బిడ్డ? చూడు తల్లి, నేను మీ తండ్రిని. అన్నీ నాతో పంచుకోవచ్చమ్మా. నాతో మాట్లాడు. ప్రతిదీ ఈ తండ్రికి చెప్పు. నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ ఈ తండ్రితో పంచుకో బిడ్డ. ఎందుకంటే దానికి తగ్గ పరిష్కారాన్ని నేను మాత్రమే నీకు చూపగలను తల్లి. నమ్ము బిడ్డ. నేను నువ్వు కోరినవన్నీ ప్రసాదిస్తాను. ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానమ్మా. రానున్న సంక్రాంతిలోపు నువ్వు కోరే ఒక మంచి విషయాన్ని, నువ్వు ఏ విషయాన్నైతే ఈ తండ్రి నుంచి ఆశిస్తూ ఉన్నావో అలాంటి విషయాన్ని నీకు వినిపిస్తాను. ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపిస్తాను బిడ్డ. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నా ఈ వాక్కు జరిగే తీరుతుంది. అపనమ్మకంతో మాత్రం ఉండవద్దు. అయితే బాబా, నేను కోరింది ముందు నాకు అందించండి అని ఆశగా అడుగుతూ ఉన్నావు కదా. సరేన తల్లి, నువ్వు అడిగితే నేను కాదంటానా చెప్పు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు బిడ్డ. నీకు ఇవ్వవలసినవి, రావలసినవి అన్నీ నీకు అందిస్తాను. బాబా, నేను ఎంత నమ్మకంతో ఉన్నా సరే నా జీవితంలో ఎలాంటి మార్పు లేదేంటి సాయి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నావు కదా. నువ్వు ఏది మనసులో దాచినా, దాచక నా ముందు చెప్పినా నా దగ్గర ఏదీ దాగదమ్మా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, నీ మనసులో ఏముందో నేను తెలుసుకోగలను. అదేవిధంగా నా బిడ్డకు ఏ సమయంలో ఏది అవసరమవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. ఆ సమయానికి వాటిని అందించే బాధ్యత కూడా నాదే. దిగులు పడకు బిడ్డ. నేను నీ మాటలన్నీ వింటున్నాను. నీ కోరికలను తప్పక నెరవేరుస్తానమ్మా. నీ సాయికి ఎప్పుడూ కూడా తన బిడ్డల సంతోషమే ముఖ్యం.
ప్రతిరోజు నువ్వు నా నామాన్ని పలుకుతూ ఉన్నావు కదా తల్లి. నేను పూర్తిగా నీ వశమయ్యాను. నా బిడ్డవైన నీకు అన్నీ చేయడానికి, సమకూర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. ఆ బాధ్యత నేను ఎప్పుడో తీసేసుకున్నాను. కేవలం నీకోసం మాత్రమే నువ్వు కోరిన వాక్కులన్నీ నీకు అందిస్తాను. అలానే నీకు కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేశాను. మరి అవన్నీ నాకు కనిపించడం లేదు ఏంటి తండ్రి? నేను చూడలేకపోతూ ఉన్నానా? ఎక్కడున్నాయి బాబా అవన్నీ అని అనుకుంటున్నావు కదా? అవి నీ ముందే జరుగుతున్నాయమ్మా. అయినా నువ్వు గమనించలేకపోతూ ఉన్నావు తల్లి. ముందుగా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో తల్లి. తరువాత అన్నీ నీకే కనిపిస్తాయి. నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. అదేవిధంగా నీ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందమ్మా. అలా కాకుండా నీ సమస్యను పెద్ద భూతంలో చూస్తే ఎలా చెప్పు? నీ కష్టాలన్నీ నాకు తెలుసు. కాలమే నీ గాయాలన్నింటికీ మందుని ఇస్తుంది తల్లి. కాస్త ఓపికగా ఉండటం నేర్చుకో. కష్టాలు ఎదురైతే భయపడిపోకు. వాటిని ఎదిరించడానికి ప్రయత్నించమ్మా. దానికి తగ్గ ధైర్యం, శక్తి ఈ బాబా నీకు అందిస్తారు. అదేవిధంగా నీ సమస్యలన్నింటిలో నువ్వు గెలిచి ముందుకు వెళ్ళేలా ఆశీర్వదిస్తారు. నీకు అసాధ్యం కానిది అంటూ ఏదీ లేదని తెలుసుకో. నువ్వు ఈ సాయి బిడ్డవు తల్లి. నువ్వు ఏదైనా సాధించగలవు. సాధించడానికే జన్మించావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ తండ్రి నామస్మరణ చేస్తూ ఉన్నావు కదా తల్లి, అదే నీకు శ్రీరామ రక్షగా మారుతుంది. తెగులు చెందకమ్మ. దేని గురించి ఆలోచించవద్దు. ప్రతి ఒక్కదానికి నేను సమాధానం చెబుతాను. నీ మనసులో మెదిలే ప్రతి ప్రశ్నకు నేను సమాధానమిస్తాను బిడ్డ. అందులో ఎలాంటి సందేహం లేదు. నీ జీవితాన్ని ప్రశాంతంగా జీవించడం నేర్చుకో. ఈ బాబాపై భారం వేసి సంతోషంగా ఉండు బిడ్డ. ఆ సంతోషాన్ని నీకు కలకాలం అందిస్తాను. చూడమ్మా, సంక్రాంతి వచ్చేలోగా నీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక శుభవార్త నీకు అందిస్తాను. వేచి చూడు. సంతోషంగా ఆహ్వానించు తల్లి ఆ శుభవార్తను. అది నీ జీవితంలోనే ఒక గొప్ప మార్పుని తీసుకురాగలదు. అర్థమవుతుందా తల్లి? ఈ తండ్రి మాటలను గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ బాధపడనని నాకు మాట ఇవ్వు. నువ్వు కోరిన మంచి శుభవార్తలు ప్రతి ఒకటి కాదు తల్లి, ప్రతి ఒక్క శుభవార్తను నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తాను. ఈ సంక్రాంతి నీ జీవితంలో అన్ని విజయాలను తెచ్చిపెడుతుందమ్మా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి శుభవార్తనైతే అందించబోతూ ఉన్నారని మనం ముందుగానే చెప్పుకున్నాం. అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించారు. వచ్చే సంక్రాంతిలోపు ఒక శుభవార్త మీరు వినేలా చేస్తారని బాబాగారు అంటూ ఉన్నారు. బాబాగారు మునుపటి సందేశంలో మనకు ముందే చెప్పారండి, ఈ సంవత్సరాంతం మీ కష్టాలకు కూడా ముగింపు పలకబోతున్నాను తల్లి. కొత్త సంవత్సరంలో మీరు అడుగు పెడుతూ ఉన్నారంటే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారని అర్థం. ఒక గొప్ప జీవితాన్ని మీకు ప్రసాదిస్తాను. ఇక సంతోషంగా మీరుంటారని కొంతమంది బిడ్డలను బాబాగారు ఆశీర్వదించారు. ఈరోజు మరికొంతమంది బిడ్డలకు సంక్రాంతి రోజున ఒక శుభవార్తను చేరవేస్తానని చెబుతూ ఉన్నారండి. అది ఎటువంటి శుభవార్త, అది ఏ విధంగా మీ జీవితాన్ని మార్పు చెందిస్తుందో కూడా బాబాగారు ఈ సందేశంలో చెప్పారు. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే మీరు ఓపికగా ఉండటం నేర్చుకోండి. సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం గురించి ఆలోచించండి. అంతేకాని సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చోవద్దు. ఎందుకంటే మీరు అనుభవించేటువంటి ప్రతి కష్టానికి, మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి కూడా నేను పరిష్కారం చూపిస్తాను.
ఆ బాధ్యత నాది అని బాబాగారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ప్రతిరోజు తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా మనకున్న కష్టాల ద్వారా కావచ్చు, లేదంటే సమస్యల ద్వారా కావచ్చు, మనం బాబాగారి మాటలను కొంచెం అశ్రద్ధ చేయడం జరుగుతూ ఉంటుందండి. అది కాల ప్రభావమే. ఆ ప్రభావం మన మీద పడటం వల్ల సాక్షాత్తు ఆ దైవం చెప్పిన మాటని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. అలా ఎప్పుడు చేయొద్దని బాబాగారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉంటారు. నీ మనసులో ఎప్పుడైతే బాబా మాటలు వినబడుతూ ఉంటాయో, నువ్వు ఎప్పుడైతే బాబా నామస్మరణ చేస్తూ ఉంటావో, ఆ రోజు ఏ దుష్టశక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. కాలం సైతం నీకున్నటువంటి ఆ పట్టుదలకు తల వంచుతుంది అని బాబాగారు అంటూ ఉంటారు. అందుకే ప్రతిరోజు బాబాగారు సందేశం ఇస్తూ ఉన్నారంటే మనతో మాట్లాడి వెళ్ళిపోవడానికి బాబాగారు రావడం లేదండి. తన బిడ్డలను ఇంకా ధైర్యంగా తయారు చేసుకోవడానికి, ఇంకా సామర్థ్యవంతులుగా బాబాగారు తన బిడ్డలను ఇంకా సమర్థవంతమైనటువంటి వారిగా తయారు చేసి ముందుకు నడిపించడానికి బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని తన బిడ్డలకు అందిస్తూ ఉంటారు. మనం ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా రోజుకు ఒక్కసారైనా ఆ తండ్రి సందేశం వింటే గనక మన మనసుకి కలిగేటువంటి ప్రశాంతత మాటలలో చెప్పలేనిదండి. అంత గొప్ప ప్రశాంతత మనకు బాబాగారు ప్రసాదిస్తారు. మరి సందేశం వింటేనే అంత ప్రశాంతత అయితే బాబాగారిని దర్శించుకుంటే ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు బాబాగారి నామస్మరణ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి ఆ తండ్రిని దర్శించుకొని మన కష్ట సుఖాలన్నీ బాబాగారితో పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్కసారి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా ఆ తండ్రిని దర్శించుకునేందుకు వీలైనంత, సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకున్నటువంటి ప్రతి బాధను, ప్రతి కష్టాన్ని, ప్రతి ఆనందాన్ని కూడా బాబాగారికి చెప్పండి. ఆ తండ్రి మీకు సమాధానం ఇస్తారండి. అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టాలలో ఉంటే తనే మిమ్మల్ని తన పక్కన కూర్చొని పెట్టుకొని మీ తలని నిమురుతూ బాబాగారు ధైర్యం చెబుతారు. మీ వెన్ను తట్టి ముందుకు నడిపిస్తారు. కష్టం వచ్చింది బాబా, నాకు కష్టంగా ఉంది, ఒక్కసారి నన్ను గమనించండి, నా బాధను అర్థం చేసుకోండి అంటే మన వెన్ను తట్టి ముందుకు నడిపిస్తారు. బాబాగారు చెప్పినట్టు ఒక ప్రశాంతమైన మనసుతో గనక మనం చూడగలిగితే ఆ తండ్రి మనకు దర్శనమిస్తారండి. ఆ తండ్రి తోడు మనకు కనిపిస్తుంది. బాబాగారు మన చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుపోవడం మనం తప్పకుండా ఫీల్ అవుతాం. అటువంటి స్పర్శను, ఆ తండ్రి చల్లని స్పర్శను మనం ఫీల్ అవుతాం. ఈ విషయాన్ని నేను చెప్తే కదండి, మీరు అనుభూతి చెందాలి. మీరు అనుభూతి చెందాలంటే బాబాగారి పైన పూర్తి విశ్వాసంతో ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళి మీకున్నటువంటి కష్ట సుఖాలన్నీ బాబాగారికి చెప్పుకుంటూ ప్రశాంతమైన మనసుతో ఒక 10 నిమిషాలు కేటాయించి బాబాగారి కోవెలలో ఆ తండ్రిని చూస్తూ కూర్చోండి. ఆ తండ్రి మనోధైర్యం చెబుతారు మీకు. ఆ తండ్రి ఆశీస్సులు మీకు అందడం మీరు గమనిస్తారు. ఆ తండ్రి మీతో మాట్లాడటం మీరు వింటారు. తప్పకుండా జరుగుతాయండి. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఈరోజు నేను చెబుతూ ఉన్నాను, చెబితే కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఎవరైనా సరే ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఒక వారం రోజుల పాటు ఈరోజు బాబాగారు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఆ తండ్రి కోవెలకు వెళ్ళండి. ఉదయం కానీ, సాయంత్రం కానీ జ్యోతి దర్శనాన్ని చేసుకోండి. బాబాగారి ఎదురుగా కూర్చొని 10 నిమిషాలు కేటాయించి ఆ తండ్రి ఎదురుగా కూర్చొని ఆ తండ్రి కళ్ళలోకి చూస్తూ మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీ మనసులో మీ కళ్ళ ముందు కనిపించని ఒక శక్తి, ఏదో ఒక శక్తి మీ మనసుతో మాట్లాడటం మీరు చూస్తారండి. మీరు అనుభూతి చెందుతారు. ఆ మాటని మీరు అనుభూతి చెందుతారు. ఆ ధైర్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. ఏదో ఒక తెలియని ప్రశాంతత, ఏదో ఒక అతీతమైన శక్తి, అద్భుతమైనటువంటి శక్తి మీ తలని నిమురుతూ మీతో మాట్లాడటం, దగ్గరికి తీసుకొని మాట్లాడటం, మీకు ధైర్యం చెప్పడం మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ప్రయత్నిస్తారా అండి? ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఒక వారం రోజుల పాటు చేయండి. వారంలో తప్పకుండా ఒకరోజు బాబాగారు మీతో మాట్లాడటం మీరు అనుభూతి చెందుతారండి. ఆ తండ్రి స్వయంగా మీతో మాట్లాడతారు. మీకు తెలుస్తుంది, నా తండ్రి నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఒక శక్తి నా పక్కన కూర్చొని ఉంది, నన్ను చూస్తూ నాకేదో చెబుతూ ఉందని మీరు ఆ అనుభూతి చెందుతారు తప్పకుండా. ఎవరైతే ఈ విధమైనటువంటి అనుభూతిని చెందారో, బాబాగారు మీతో మాట్లాడారని మీకు అనిపించిందో తప్పకుండా ఒక వారం తర్వాత అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మీకే కాదు, ప్రతి ఒక్క బాబా బిడ్డకి తెలియాలి. ఎంతో అధైర్యంగా ఉంటారు, ఎంతో కృంగిపోతూ ఉంటారు చాలామంది. వారికి ఇదొక మీరు పెట్టేటువంటి కామెంట్ అనేది బాబా నిజంగా నాకు దర్శనం ఇచ్చారు, నాతో మాట్లాడటం నేను గ్రహించాను అనేటువంటి ఆ కామెంట్ చూస్తే కనుక వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది.
మీతో పాటు 10 మంది బాబా బిడ్డలు ఎంతో ధైర్యంగా వాళ్ళ కష్టాలను ఎదుర్కొని ముందుకు పోయేటువంటి ధైర్యాన్ని మీరు అందించిన వారు అవుతారు. ఈరోజు బాబా గారి సందేశం పూర్తయిన తర్వాత కూడా ఈ మాటలన్నీ ఆ తండ్రి స్వయంగా నాతో మీకు చెప్పిస్తున్నారు, తన బిడ్డలకు ఈ మాటలు వినిపిస్తున్నారని నాకు అనిపిస్తూ ఉందండి. ఎందుకో, ఏ విధంగా వినిపిస్తున్నారో, ఎందుకు ఈ మాటలు చెప్పిస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకు అనిపించేది ఏంటంటే తన బిడ్డల ద్వారా మరికొంతమంది బిడ్డలకు ధైర్యాన్ని పంచాలని బాబా గారు ఆశిస్తూ ఉన్నారని నేను భావిస్తున్నానండి. అందుకే ఒక వారం రోజులు బాబా గారు చెప్పినట్టు చేయండి. మీకు ఆ తండ్రి మాట్లాడారు అనిపిస్తే, ఏదో ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అని కనుక మీరు గ్రహిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ కామెంట్ చూసన్నా సరే చాలామంది బిడ్డలు ధైర్యం తెచ్చుకుంటారు, శ్రద్ధ సబూరితో ఉంటారు. ఆ తండ్రిపై ఇంకా నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా ముందడుగు వేస్తారు, వారి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారు. ఆ తండ్రి మన నుంచి ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఒక పరమార్థం దొరుకుతుంది. బాబా గారు మీతో మాట్లాడుతున్నారని మీరు గ్రహిస్తే గనక, బాబా గారు మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తున్నట్లు అనుభూతి చెందితే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అబద్ధమైతే వద్దండి, నిజంగా మీకు అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఆ కామెంట్ అనేది, ఆ సందేశంలో వచ్చే ఆ కామెంట్ అనేది ఎంతోమంది బాబా బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనకు ఆ తండ్రి ఆశీస్సులను కూడా ప్రసాదిస్తుంది. ఈరోజు చాలా వరకు కూడా ఆ తండ్రి ఏ విధంగా మనకు దర్శనమిస్తారో, బాబా గారు ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదిస్తారో ఆ తండ్రి నా చేత చెప్పించుకున్నారని నేను అనుకుంటూ ఉన్నానండి. అదేవిధంగా ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ పైన కూడా ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.